వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ ఏంటంటే వేరే వీడియో ఒకటి ప్లాన్ చేశాను. సో అది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఆ వీడియో. నాకేంటంటే ఇంట్లో కొంచెం వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి నేను బయట కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఏమైనా సరౌండింగ్స్లో సౌండ్స్ కనుక క్యాచ్ అయితే మీరేమీ ఫీల్ కావద్దు. సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి, తర్వాత పిల్లలు ఫ్రూట్స్ ఎక్కువ తినట్లేదు, హెల్తీగా ప్రోటీన్గా ఉన్న ఫుడ్ ఏది తీసుకోవట్లేదు అనుకున్న వాళ్ళకి, కొంచెం లైట్గా డిన్నర్ అనేది తీసుకోవాలి, కొంచెం పొట్ట ఫుల్గా ఉండాలి అండ్ చల్లగా కూడా ఉండాలి అనుకునే వాళ్ళ కోసం ఈ సలాడ్ అనేది చూపించబోతున్నాను. ఇదేంటంటే హై ప్రోటీన్ సలాడ్ అనమాట. సో దీని ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదేంటంటే ఒక కప్పు పీనట్స్ అనేవి తీసుకొని 1 గంట వరకు నానబెట్టేసుకోవాలన్నమాట. 1-2 సార్లు వాష్ చేసుకోండి అవసరమైతే. సో వాష్ చేసుకున్న తర్వాత 1 గంట నానిన తర్వాత మనం కుక్కర్లో వేసేసుకొని ఆ పల్లీలకి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మనం 3 నుండి 4 విజిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. సో నేను చూపించిన విధంగా పల్లీలు ఉడికించుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఆ వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకొని పల్లీలు మాత్రం సపరేట్ చేసేసుకోవాలి. ఇదేంటంటే మనకు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు మీట్ ఎక్కువ తీసుకోకుండా ఓన్లీ వేగన్ ఫుడ్డే తీసుకుంటుంటారు, వెజిటేరియన్ ఫుడ్డే. సో అలాంటి వాళ్ళకి ప్రోటీన్ లాస్ అనేది వాళ్ళ బాడీలో ఉండకుండా ఇలాంటివి తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. పల్లీల్లో మనకేంటంటే ఎక్కువ శాతం హై ప్రోటీన్ ఉంటుంది. సో ఈ హై ప్రోటీన్ వల్ల మనకు వెంటనే నీరసం రావడం, డైట్ చేసేటప్పుడు ఏంటంటే మనకు ఫుడ్ క్వాంటిటీ అనేది తగ్గిస్తూ బాడీకి ఎక్సర్సైజ్ ఈ పని అనేది ఇస్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు ఫాస్ట్గా మనం నీరసం పడిపోకుండా అలా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ పల్లీలు అనేవి. సో నానబెట్టిన పల్లీలు బాదం పప్పు ఎలా తీసుకుంటే అలా కూడా ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అనమాట. బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే కీరా దోస ముక్కలు, మనకు కుకుంబర్లో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి యాడ్ చేసుకోవాలి. మీకు ఎన్ని నచ్చితే అన్ని సన్నగా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఆనియన్, ఉల్లిపాయ, టొమాటో, ఇంకా పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పిల్లలకి అయితే పచ్చిమిర్చి అవాయిడ్ చేసేసుకొని కారం వేసుకుంటే బెస్ట్. నెక్స్ట్ సలాడ్కి సరిపడా సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఇక్కడ కారం వద్దు, మిరియాల పొడి కావాలి అంటే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. అది టోటల్గా స్పైస్నెస్ అనేది మీ ఇష్టం అనమాట, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి బేసిక్ సలాడ్ అనమాట. ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం కదా, దీంతో పాటు ఇంకొంచెం మీకు మంచి ఫ్లేవరు, ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలి అనుకుంటే చాట్ మసాలా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా లైట్గా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ టేస్ట్ అంతా కూడా ఈ మసాలాలు, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు నచ్చినవన్నీ మనం యాడ్ చేసుకుంటూ రావచ్చు అనమాట. సో ఇది వచ్చి బేసిక్ సలాడ్ అని చెప్పాను కదా. సో ఇక్కడతో మీరు తీసేసుకోవాలంటే తీసేసుకోవచ్చు. సో ఇలా కాదు, ఇంకొంచెం మా పిల్లలు ఫ్రూట్స్ తినట్లేదు, ఆ రోజు డైట్ చేసే వాళ్ళు కూడా ఫ్రూట్ మిస్ అయింది, సో అప్పుడు ఏం చేయాలంటే దీనిలో ఇంకా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. పోమోగ్రానైట్ సీడ్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ గ్రేప్స్ ఉంటాయి కదా అవి, సీడ్లెస్ గ్రేప్స్ ఉంటాయి అవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పచ్చి మామిడికాయని చిన్న ముక్కలు లేకపోతే తురిమేసుకొని యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ని తురిమి యాడ్ చేసుకోవచ్చు. యాపిల్ని కూడా సన్నగా తురిమేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మీ టేస్ట్కి అనుగుణంగా మీరు ఫ్రూట్స్ అనేవి ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఏంటంటే కొంచెం వేడి చేసేసినట్లు అనిపించిన, కొంచెం సలాడ్కి ఇంకొంచెం రాయల్ ఫ్లేవర్ రావాలి అనుకున్నప్పుడు మనం ఫ్రెష్ పెరుగు అనమాట అది. సో మార్నింగ్ తోడు పెడితే ఈవినింగ్ తోడైంది. సో ఆ పెరుగు అనమాట. ఈ మట్టి పాత్ర వల్ల ఉపయోగం ఏంటంటే మనం నైట్ ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయినా కూడా టేస్ట్ అనేది ఏమాత్రం పుల్లగా అవ్వడం అలా ఏం ఉండదండి ఈ ఎండాకాలం. సో చక్కగా ఫ్రెష్ పెరుగులాగే మరుసటి రోజులు కూడా ఉందన్నమాట, వితౌట్ రెఫ్రిజిరేటర్ అనమాట. సో కర్డ్ కూడా యాడ్ చేసుకొని మనం కలిపేసుకుంటే యమ్మీ ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన పీనట్ సలాడ్ లేకపోతే హై ప్రోటీన్ సలాడ్ అయితే తయారైపోతుంది అనమాట. సో చూసారు కదా, చాలా టమ్మీ ఫుల్గా అనిపిస్తుంది, పొట్టలో కూడా చల్లగా ఉంటుంది అనమాట. బేసిక్గా ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, నైట్ డిన్నర్లో అయినా తీసుకోవచ్చు, లేకపోతే పిల్లలకి ఈవినింగ్ 4 o'clockకి 5 o'clockకి మధ్యలో కూడా మనం స్నాక్లా కూడా పెట్టచ్చు అనమాట. సో ఎంతో టేస్టీ అయినా చాలా హెల్తీ అయిన సలాడ్ అయితే మీ ముందుకు వచ్చింది కదా. సో మరి ఆలస్యం ఎందుకండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి, మీ పిల్లలు మీ ఇంట్లో వాళ్ళు ఎలా అన్నారు ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి ఫ్రెండ్స్.
మరెన్నో మంచి మంచి రెసిపీస్ అండ్ మంచి మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. బై బై ఫ్రెండ్స్, టేక్ కేర్.